వెయిట్ ఆఫ్ ద మీడియన్ అన్నాడు. మీడియన్ అంటే ఏం చేయాలంటే ఫస్ట్ నంబర్లను సీరియల్ ఆర్డర్లో రాయాలి. రైట్, ఐదర్ లోయెస్ట్ నుంచి హైయెస్ట్ ఆర్ హైయెస్ట్ నుంచి లోయెస్ట్. చిన్న వాల్యూ ఫస్ట్ రాసి పెద్ద వాల్యూ లాస్ట్కు రాయండి, ఆర్ పెద్ద వాల్యూ ఫస్ట్ రాసి చిన్న వాల్యూ లాస్ట్ రాయండి. దాంట్లో మిడిల్ వాల్యూ తీసుకోండి, దాంట్లో మిడిల్ వాల్యూ తీసుకోండి, దాంట్లో మిడిల్ వాల్యూ తీసుకోండి. మీడియన్ అంటే ఫస్ట్ వాల్యూలను చిన్న వాల్యూల నుంచి పెద్ద వాల్యూ రావాలి, మిడిల్ వాల్యూనే మీడియన్. సీరియల్ ఆర్డర్లో రాయాలి. అది చిన్న నుంచి పెద్దది కావచ్చు, పెద్ద నుంచి చిన్నది కావచ్చు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 కజిన్స్ ఉన్నారు. అంటే నాకు కావాల్సింది ఫోర్త్ వాల్యూ, నాకు కావాల్సింది ఫోర్త్ వాల్యూ. చిన్నదాని నుంచి పెద్దది వెళ్ళండి. ఇది చిన్నది ఫస్ట్ 54, దాని తర్వాత చిన్నది 55, సెకండ్ 55, దాని తర్వాత చిన్నది 59, 3 లెఫ్ట్ సైడ్. నాలుగో టర్మ్ అంటే 3 లెఫ్ట్ 3 రైట్ మిడిల్, అంటే నెక్స్ట్ వాల్యూనే ఆన్సర్. నెక్స్ట్ వాల్యూ ఏంటి సార్? 60. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 60 kgs. మీడియన్ కావాలి అని అంటే ఇన్పుట్లో ఏ వాల్యూలు ఇస్తే చిన్న వాల్యూల నుంచి పెద్ద వాల్యూ రాసుకొని రండి, మొత్తము రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 7 కజిన్స్ ఉన్నారు కదా సార్, అంటే 3 లెఫ్ట్ 3 రైట్, అంటే మనకు కావాల్సింది 4వ వాల్యూ. చిన్న వాల్యూ నుంచి రాసుకుంటూ వస్తున్నాను. ఇది 54, దాని తర్వాత 55, దాని తర్వాత 59, 3 అయిపోయినాయి. 4వ వాల్యూ ఎంత? 60. అంటే ఈ క్వశ్చన్కి మీడియన్ వెయిట్ ఎంత సార్? 60. సమ్ ఇంక్రీజెస్ బై 40% ఇన్ 4 years. 40% పెరిగిందట. ఎన్ని సంవత్సరాల్లో పెరిగిందట? 4 సంవత్సరాల్లో పెరిగిందట. ఇది ఏ వడ్డీ? చక్రవడ్డీనా సాధారణ వడ్డీనా? సాధారణ వడ్డీ. సాధారణ వడ్డీలో 4 సంవత్సరాలకు 40% పెరిగింది. అంటే ప్రతి సంవత్సరము ఎంత పెరిగింది సార్? 10% పెరిగింది. ఎందుకు సార్? సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరము వడ్డీ శాతము సమానము. 40/4 ఎంత? 10%. 40/4 ఎంత? 10%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు కావాలి. 10% ఎన్నాళ్ళు పెరిగింది? 4 సంవత్సరాలు పెరిగింది. 10% 4 times పెరగడము అని అంటే రైట్ సక్సెసివ్ యూజ్ చేస్తే a + b + a × b by 100%. 10 + 10 + 10 × 10/100. ఇదేమో 21%. ఇది కూడా 21%. ఇది కూడా 21%. రైట్. సో కాబట్టి 21 + 21 + 21 × 21 డివైడెడ్ బై 100. అంటే మొత్తము చక్రవడ్డీ శాతం రూపంలో ఎంత? 46.41%. 46.41%. చక్రవడ్డీలో సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. 10 10 10 10 10 with 10 ఎంత? 21. 10 with 10 ఎంత? 21. 21 with 21 ఎంత? 46.41. క్వశ్చన్లో ఏమన్నాడు? 80,000 మీద 46.41% వేస్తే నాకు ఏమొస్తుంది? చక్రవడ్డీ రూపాయలలో వస్తుంది. చక్రవడ్డీ నాకు రూపాయలలో వస్తుంది. ఇది అందరికీ క్లియరా సార్? నవ్వు ఇక్కడ చూడండి సార్, 1 8s are 8. ఆన్సర్ యూనిట్ డిజిట్ 8 ఉండాలి. అంటే ఇది పోయింది, ఇది పోయింది. నవ్వు ఇక్కడ మీరు లాజికల్గా ఆలోచిస్తే ఇది 40% అనుకుంటే 8,000లో 40% ఎంత? 32,000. ఆన్సర్ 32,000 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇది పోయింది, ఇది పోయింది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 37128. ఆన్సర్ 37128. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ మొత్తము కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇది 5 సెకండ్లలో అయిపోయే లెక్క సార్. ఇది 5 seconds చాలు, 5 seconds చాలు. ఒక చిన్న లైన్ తెలిస్తే సిఐ ఎప్పుడూ కూడా ఎస్ఐ కంటే ఎక్కువ, రైట్, ఎన్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు. మొదటి సంవత్సరము రైట్, మొదటి సంవత్సరంలో సిఐ ఎస్ఐ సమానము. మొదటి సంవత్సరం దాటిన తర్వాత సిఐ వాల్యూ ఎస్ఐ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. సిఐ వాల్యూ ఎస్ఐ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే సిఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ఐ వేసాను అనుకోండి,
80,000 ఇంటూ 40% 4 years కన్నాడు. అంటే ఆన్సర్ అనేది 32,000 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ అనేది 32,000 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి క్వశ్చన్ చూడంగానే మనకు రైట్ ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 30,000 కంటే ఎక్కువ ఉండాలి. క్వశ్చన్ చూడంగానే రెండు ఆప్షన్లు ఈ లైన్ తోటి మనము తీసేయొచ్చు, ఈ లైన్ తోటి మనము తీసేయొచ్చు. రైట్, ఐ హోప్ ది కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. సిఐఎస్ఐ కంటే ఎక్కువ కాబట్టి ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ సి పోయింది. రైట్, 39,000 అని అంటే 32,000 40,000 అయ్యింది అని అంటే చాలా ఎక్కువ డిఫరెన్స్ అయ్యింది సార్. కాబట్టి మనము మళ్ళీ యూనిట్ డిజిట్, దీనికి 8 లేదు, 8 1s are 8. కాబట్టి ఆప్షన్ బి పోయింది. మనం అప్రాక్సిమేషన్ తీసుకున్నా, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తీసుకున్నా మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? రత్నేష్ అండ్ వినీత్ టేక్ టర్న్స్ టు వర్క్ ఆల్టర్నేటివ్లీ. ఒక రోజు తర్వాత ఒకరు పని చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఫస్ట్ రత్నేష్ పని చేస్తాడు, దాని తర్వాత వినీత్ పని చేస్తాడు, దాని తర్వాత వినీత్ పని చేస్తాడు. రైట్, మొత్తము ఎంటైర్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 54 3/4 days. అంటే సపోజ్గా 54 3/4ని 54 daysలో కంప్లీట్ చేయాలంటే రత్నేష్ ఇక్కడ ఒక ఫస్ట్ రోజు, వినీత్ ఒక రోజు, రత్నేష్ మూడో రోజు, వినీత్ అంటే రత్నేష్ 27 రోజులు పనిచేస్తే వినీత్ 27 రోజులు పనిచేశాడు. 54 అనుకుంటే రైట్ కన్నాకి ఇక్కడ ఏమన్నాడు? 54 3/4 అన్నాడు. అంటే రత్నేష్ 20, అంతే కదా సార్, 27 వినీత్ ఎప్పుడైతే 27వ రోజు పనిచేశాడో 54 రోజులు అయిపోయినాయి. వినీత్ తర్వాత ఎవరు పని చేయాలి? రత్నేష్ పని చేయాలి. అంటే రత్నేష్కి 27 3/4 అండ్ వినీత్కి 27 వచ్చింది. వినీత్ రత్నేష్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 48 days. ఇది 27 3/4, ఇది 27, ఇది 27 3/4. అంటే ఇది ఏ నిష్పత్తిలో ఉంది సార్? 3:4 నిష్పత్తిలో ఉంది. కానీ రత్నేష్ 3 కాస్త 48 అవుతే 4 ఎంత అవుతుంది అని అన్నాడు. అంటే 3 16s are 48, 4 16s are ఎంత? 64. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 64 days. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. వీళ్ళు పని చేసే రోజుల నిష్పత్తి ఎంత? 27 3/4 27, అంటే 3:4, అంటే 3:4. సో 3 కాస్త ఎంత అయింది? 48 అయింది. 4 ఎంత అవుతుంది? 64 అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 64. అందరికీ లాజిక్ క్లియర్ కదా సార్? రైట్, ఒక సిలిండర్ ఉంది. సిలిండర్ అంటే పైన సర్కిల్ ఉంటుంది, కింద సర్కిల్ ఉంటుంది. పైన ఒక హెమిస్పియర్ ఉందట, కిందేమో రైట్ ఒక కోన్ ఉందట, కిందేమో ఒక కోన్ ఉందట. ఇక్కడేమో హెమిస్పియర్, ఇదేమో సిలిండర్, ఇదేమో కోన్ ఉందట. కామన్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్, కోన్ అండ్ హెమిస్పియర్. రైట్, సిలిండర్ చూసుకుంటే πr²h. పై అంటే 22/7. 22లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. రైట్, ఆర్ అనేది 4.2. 4.2 అంటే 42/10, అంటే అది 7 తోటి డివైడ్ అవుతుంది. హైట్ కూడా 7 మల్టిపులే ఉంది. అంటే మనము రైట్ వాల్యూమ్ కనుక్కోవాలి అని అంటే సిలిండర్ వాల్యూమ్లోనూ పై ఉంది, కోన్ వాల్యూమ్లోనూ పై ఉంది. హెమిస్పియర్ వాల్యూమ్ అంటే 2/3 πr³, దాంట్లో కూడా పై ఉంది. పై కామన్ తీస్తే 22 ఇంటూ సంథింగ్, 22లో 11 ఉంది. అంటే ఆన్సర్ 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఆన్సర్ 11 మల్టిపుల్ అయి ఉండాలి. 11 మల్టిపుల్ ఏముంది చూసుకోండి. 7 + 6 13, 9 + 5 14, కానే కాదు. 8 + 5 13, 3 + 8 11, కానే కాదు. 5 + 3 8, 8 + 8 16, 16 - 8, కానే కాదు. అంటే ఈ క్వశ్చన్కి ఏమీ సాల్వ్ చేయకుండా ఆన్సర్ 11 మల్టిపుల్ ఎగ్జాక్ట్ ఆప్షన్ సార్. మీకు ఈ పీడిఎఫ్ కూడా గూగుల్లో దొరుకుతుంది. ఏ ఆన్సర్ ఆప్షన్లు చేంజ్ చేయలేదు. అంటే క్వశ్చన్ చూడంగానే మనము ఈ క్వశ్చన్కి సి అని అనొచ్చు. సార్ ఎందుకు సార్ 11 మల్టిపుల్ అని అన్నారంటే వాల్యూమ్ ఆఫ్ ది కోన్ కానీ, సిలిండర్ కానీ, హెమిస్పియర్ కానీ, ఈ మూడిట్లో కాన్స్టెంట్గా ఉన్న వాల్యూ ఏంటంటే పై. సో ఆన్సర్ పై తోటి మల్టిప్లై చేయాలి. పై వాల్యూ 22/7,
22లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది అంటే ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 11 తోటి డివైడ్ అయ్యే ఏకైక ఆప్షన్ ఏంటి సార్? ఆప్షన్ నంబర్ సి. ఏ నంబర్ 37 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. 37 అనే నంబర్ని 2 పార్ట్స్గా నేను డివైడ్ చేస్తున్నాను, ఏ అండ్ బి, సచ్ దట్ 5 times the one part and 11 times the other part. 5a plus 11b ఎంత అయిందంటే 227 అయింది. 227 అయింది. ఈ 37ని 2 పార్ట్స్గా చేస్తున్నాను కాబట్టి a ప్లస్ బి ఎంత? 37. దీన్ని 5 తోటి మల్టిప్లై చేస్తే 5a ప్లస్ 5b ఈజ్ ఈక్వలెంట్ టు 185. 185. నవ్వు ఇక్కడ చూడండి సార్, 5a తీసేస్తే 11b మైనస్ 5b, 6b ఇట్ ఈస్ రైట్ 42. 6b 42 అయినప్పుడు b వాల్యూ ఎంత సార్? 7. b వాల్యూ 7 అయినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 30 అవుతుంది. b వాల్యూ ఎంత అవుతుంది? 11b మైనస్ 5b, 6b. 6b ఈజ్ 42 అంటే b వాల్యూ 7. b 7 అయినప్పుడు ఏ 30. క్వశ్చన్ ఏమన్నాడు? రైట్ 9 times ది స్మాలర్ నంబర్ అని అన్నాడు. 9 times 7 63. ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ 9 times ద స్మాలర్ నంబర్. ఆన్సర్ 9 మల్టిప్లై ఉండాలి ఆర్ ఆన్సర్ డిజిటల్ సమ్ 9 అయి ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 అయి ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉన్న ఏకైక నంబర్ 63. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉన్న ఏకైక నంబర్ 63. ఆర్ యు ఆల్ విత్